సాయి. కాబట్టి ఇందులోకి వస్తే ఐసాయైబా సాయి దిగంబర అక్షయరూప అవతార సర్వహి వ్యాపకతు అవతరసేతు ఏతా ధర్మాంతే గ్లాని నాస్తే కానాహి తోలా విసి నిజ భజని దావిసి నానా లీలా అసంఖ్య రూపాని హరసే దీనాం చేతు సంకట దిన రజనీ జయదేవ జయదేవ దత్తావధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణి టేవి తో మాదా జయదేవ జయదేవ. కాబట్టి అవతరిస్తున్నావు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. కాబట్టి పరమాత్ముడు అనేవాడు ఇప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతోందో, ధర్మానికి క్లేశము కలుగుతోందో, ఆ ధర్మాన్ని సంస్థాపన చేయటం కోసం వివిధ రూపాలలో అవతరిస్తూనే ఉంటాడు, అవతరిస్తూనే ఉంటాడు. ఒక్క భారతదేశంలోనే అని కాదండి, సృష్టి అంతా అవతరిస్తూ ఉంటాడు. ఉదాహరణకి పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే జీసస్ క్రైస్ట్గా అవతరించాడు. ముస్లిం కంట్రీస్లో చూసినట్లయితే అల్లాగా అవతరించాడు. చూడండి ఎంత. కాబట్టి ఎక్కడ చూసినా ఆయనే. మనకు చాలా తెలియని రహస్యాలు ఉన్నాయి. మనం ఏదో అనుకుంటాం, కాస్త తెలుసుకుని అంతా అయిపోయిందని. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఆ మధ్యలో ఒక చోట ఒక ఛానల్కి నేను చర్చకి పిలిచారు 5 years బ్యాక్, డిస్కషన్ ఏదో టాపిక్. అప్పుడు ఒక ఆయన ఆర్కియాలజిస్ట్ కలిశాడు నాకు, చాలా బెస్ట్ పర్సన్. మేము డిస్కషన్స్లో చెప్పుకొచ్చిన విషయాలు నాకు గుండె పగిలిపోయినాయి. గురూజీ ఈజిప్ట్ గురించి మీకు తెలుసా అన్న. ఈజిప్టే అన్న. ఈజిప్ట్ అసలు పేరు తెలుసా? తెలీదు. ఈజిప్ట్ గురించి తెలిస్తే మన గుండెలు పగిలిపోతాయి. ఈజిప్టు అనేది రాముడి యొక్క తాత రాజ్యం. అది రాముడి యొక్క తాత దశరథుడు తండ్రి అజపతి. అసలు ఈజిప్ట్ స్పెల్లింగ్ ఎజిప్ట్, అజపతి ఎజిప్ట్, ఎజిప్ట్ కాస్త ఈజిప్ట్ అయింది. చూడండి ఈరోజు కూడా పిరమిడ్స్లో మొత్తం రామాయణం రాసింది. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాంబోడియా, తొందరలో నా ప్రోగ్రాం ఉంది అక్కడ. చాలా ఈగర్గా ఉన్న కాంబోడియాకి ఎప్పుడు పంపిస్తావు బాబా అని. కాంబోడియా అంటే ఏమిటి? కాంబోజీ రాజ్యం అది. ఆ కాంబోజీ రాజ్యంలో యాంకర్ వాట్ టెంపుల్ అని ఉంది. ఒక హిందూ దేశమైన భారతదేశంలో కూడా అటువంటి టెంపుల్ ఈ రోజు వరకు ఎవరు కట్టల. 400 ఎకరాలలో శ్రీచక్ర సహితముగా నిర్మాణము చేసిన అతి పెద్ద మందిరం యాంకోర్ వాట్ మందిరం కాంబోడియాలో ఉంది. ఇంకా గొప్ప విషయం తెలుసుకున్నా, ధర్మవరం, హిందూపూర్, గుత్తి, గుంతకల్, కళ్యాణ్ దుర్గం, మడకసిర, తాడిపత్రి, నగురూర్, కదిరి మొత్తం తిప్పాడు బాబా. అనంతపూర్ డిస్ట్రిక్ట్ మొత్తం తిప్పేశాడు నన్ను. ఆ సందర్భంలో ధర్మవరం ప్రోగ్రాం చేస్తున్నప్పుడు కొన్ని రహస్యాలు విని అమ్మ అనిపించింది. అలెగ్జాండర్ ధర్మవరము పట్టు వస్త్రాలు కట్టుకునేవాడు. భారతదేశం ఎంత గొప్పదో చూడండి. భారతదేశ సంప్రదాయాలు ఎంత గొప్పవో చూడండి. మన ధర్మం ఎంత గొప్పదో చూడండి. ఇవన్నీ తెలుసుకుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. కాబట్టి
పరమాత్ముడు అనేవాడు భిన్న ప్రాంతాలలో భిన్న రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. అది ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. అతల వితల సుతల రసాతల భూతల పాతాళ. పాతాళం ఎక్కడుందో తెలుసా మీకు? పాతాళం నథింగ్ బట్ అమెరికా. ఇక్కడి నుంచి కరెక్ట్ చిల్లు పెట్టి కొడితే అట్లాంటాకు తేలుతుంది పోయి. దట్ ఈజ్ పాతాళం. మీరు కరెక్ట్గా డిగ్ చేసుకుంటూ వెళ్తే తెలుస్తుంది. దిస్ ఆర్ ఆల్ స్టన్నింగ్ ఇన్ఫర్మేషన్స్. మియామి ఈజ్ నథింగ్ బట్ మయుడు కట్టినటువంటి స్థలం. ప్రపంచమంతా ఒకప్పుడు హిందూ సమాజమే, కాలక్రమేణా రూపాంతరాలు చెందినాయి. పరమాత్ముడు కూడా భిన్న రూపాల్లో అవతరించడం అనేది జరిగింది. కాబట్టి టాపిక్లోంచి పక్కకు వెళ్ళటం కాదు, కానీ అందుకు మనము ప్రతి ధర్మాన్ని ప్రతి మతాన్ని గౌరవించాలి.